ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ సినిమా కోసమేనా జబర్దస్త్ మానేసింది ఇద్దరు కూడా? దీనికోసం ప్రెగ్నెన్సీ టైంలో మాకు ఆ. దేవుడిచ్చిన అదృష్టం అనుకుంటాం. మేము Okay. మానేసాము, వాళ్ళు ఆ. పంపించారు, ఈ మాటల కన్నా Hmm. మాకు ఆ టైంలో తనని చూసుకోవడానికి, ఆ, సినిమా పనులు చేసుకోవడానికి మాకు దేవుడిచ్చిన వెసులుబాటు అది. ఓకే. నేను నా జబర్దస్త్లో ధైర్యంగా చెప్తాను బావా, మా భార్యకి చెప్పా, తర్వాత నీకే చెప్తాను. నన్ను జబర్దస్త్లో నన్ను ఇప్పటి వరకు పొమ్మని ఎవరు అనరు. ఉమ్. అంత మంచి పేరు నేను మళ్ళీ మల్లెమాల నుంచి కాల్ చేస్తున్నారంట కదా, చిన్నపిల్లలతో స్కిట్లు చేయండి మీరు. చేస్తాను, పిలుస్తున్నారు. నిన్న మొన్న కూడా కాల్ వచ్చిందని విన్నా నేను. వస్తాయి బావా, నాకు ఆ, నాకు అంత మంచి ఆత్మీయులు ఉన్నారు అక్కడ. ఉమ్, నన్ను ఇష్టపడతారు. సాంప్రసాద్ రెడ్డి గారు, కీర్తి గారు, వాళ్ళ బిడ్డలా నన్ను దగ్గర తీసుకుంటారు. మీకు తెలుసా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా అందరికన్నా ముందు నేను మల్లెమాలకి వెళ్ళి చెప్పుకునే అంత ధైర్యం నాకుంది. ఉమ్, నాకేమీ లేదు, నేను మళ్ళీ జబర్దస్త్లోకి వస్తా, రేపు వస్తా అన్న కూడా నన్ను తీసుకుంటారు. ఉమ్. నాకు అంత స్వతంత్రం ఉంది. ఎవరేదో అనుకున్నారు, తీసేశారు, లాగేశారు. ఓ అది వచ్చిందా టాక్ బయట? నాకైతే ఉంది, రాదు ఉంది, అట్లా. ఉంది, అవునా? ఉంది. తీసేశారు అనంట రాకేష్ తీసేశారు. ఇప్పటికి చెప్తున్నా, మల్లెమాలలో నన్ను, మల్లెమాలలో ఉన్న ఒక పువ్వు రెక్క ఉంటది కదా, అది ఎలా తీయలేరు అనేది వాస్తవం. ఆ మల్లెలో నుంచి నేను ఒక చిన్న పువ్వు రాకేష్ కూడా తీయడం అసంభవం. సో బట్ ఇది సినిమా తర్వాత మళ్ళీ ఇద్దరు జబర్దస్త్ చేసే అవకాశం ఉంది. వెళ్తాం, ఆ? వెళ్ళాలి. యాజ్ యూజువల్. యాజ్ యూజువల్ ఏంటి, మాకు అన్నం పెట్టిన స్టేజ్ అది. Hmm. మళ్ళీ మేము ఈ టెన్షన్ వదిలి మమ్మల్ని మేము మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలంటే మాకు మళ్ళీ జబర్దస్తే. బట్ ఎందుకు అంటే స్వామి, అంటే 1 by 1 చాలా మంది మానేసుకుంటూ వస్తున్నారు జబర్దస్త్, రోజు రోజుకి కూడా తగ్గిపోతూ ఉంది దానికి ఉన్న జబర్దస్త్ తగ్గిపోతుంది. అవును, చాలా మంది కూడా మానేస్తున్నారు కదా. ఆ? మానేయడం అంటే ఎవరి వ్యక్తిగత బిజీల్లో వాళ్ళు ఉండి చేయలేకపోవడం అని అంటారు తప్ప, ఉమ్, కూడలోనే ఉంటది జబర్దస్త్ స్టేజీ. Hmm. స్టేజీ ఎప్పుడు అలానే ఉంటది, ఎవరిని వెళ్ళినా ఆహ్వానిస్తుంది. జబర్దస్త్ వదులుకున్న కళాకారులే ఉన్నాను తప్ప Hmm. ఆ వేదిక వదులుకున్న కళాకారులు ఇప్పటి వరకు లేరు. ఓకే. సో వాళ్ళ బిజీ వల్ల వాళ్ళు వదులుకోవటం. అంతే, అది ఎప్పుడు పెద్ద స్టేజ్ బాబు. ఇప్పటి వరకు సౌత్ లోనే ద అవును. బిగ్గెస్ట్ కామెడీ షో నాన్ స్టాప్ గా, ఇది 12th ఇయర్ రన్ అవుతుందంటే, 12 సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతుందంటే Hmm. దీనికి ఎన్ని అవార్డులు రావాలి, ఎన్ని గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కాలి చెప్పండి. సో ఈసారి రోజా గారు మీరిద్దరు ఒకేసారి ఎంట్రీ ఇస్తారా? ఆ? ఆమె కూడా వస్తారని చెప్పి ఒక టాక్ ఉంది ఇప్పుడు. ఏమో రావచ్చు, గట్టిగా? ఏమో. ఆ? వస్తే కథ వేరుంటది, ఉమ్, అంతకన్నా నవ్వులే ఉంటాయి. వాళ్ళు వస్తే ఎంత బాగుంటది. ఉమ్, మళ్ళీ అమ్మ రావాలి, మళ్ళీ నాగబాబు సార్ రావాలి, వాళ్ళంతా మాకు పెద్ద దిక్కు కదా. వాళ్ళు ఉంటే మళ్ళీ బ్యాక్ టు ఫామ్, మళ్ళీ మా సీనియర్స్ అందరూ. నాకు కోరుకుంది మళ్ళీ మా ధనరాజన్న, వేనన్న, మేము అందరం మళ్ళీ వాళ్ళ దగ్గర అసిస్టెంట్లు, అంటే అసిస్టెంట్స్ మీన్స్ వాళ్ళతో కలిసి చేయాలి. మళ్ళీ పాత డేస్ కనుక ఒక్కసారి రీసైకిల్ చేస్తే, నువ్వు అన్నట్టు నిజంగా అది ఎంత బాగుంది తెలుసా, ఒళ్ళు పులకరిస్తుంది. వస్తే గనక మళ్ళీ మేము ధనరాజన్న టీంలో మళ్ళీ చేస్తాం, వేనంటి టీంలో మళ్ళీ సుధీర్ అన్న, లేకపోతే సీన్ అన్న, వీళ్ళందరూ. అదొక రకమైన పాజిటివ్ ఉంటుంది. రోజా గారి పేరు చెప్తేనే ఒళ్ళు పులకరిస్తుంది. అవును, ఏంటి అందరు ఇప్పుడు తల్లి తండ్రి తర్వాత నాకు తెలిసి ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం, మిగతా అన్నకో అక్కకో. బట్ అలాంటిది మీ ఇద్దరికి రోజా గారు అంటే ప్రాణం. నాకు ఒక్కరికి కాదు, తనకి. అదే నేను చెప్తాను, అదే ఇద్దరికి అన్నది. ఇద్దరు ఆమె కోసం అంటే ఇంక దేనికైనా సిద్ధం అనేంతగా ఉంటారు. అంతగా ప్రేరేపించిన మంచి క్వాలిటీ అంటే ఏం చెప్తారు రోజా గారిలో? ఎందుకంటే ఆమె మీ పెళ్లి కూడా ఆమె తిరుపతిలో దగ్గరుండి వాళ్ళ హస్బెండ్ వైఫ్ ఉండి చేశారు. సో తల్లి తండ్రి పొజిషన్ లో ఉండి సో కన్యాదానం చేశారు కదా. అవును, ఏం చెప్తావు దాని గురించి? ప్రేమ అంతే. అంతకు మించి పెద్ద నేను పని బాధలో ఉన్నప్పుడు, నాకు ఎవరు అండలేనప్పుడు, ఉమ్, నాకు ఆవిడ వెనకుండి నేనున్నా అని తన రూమ్ లో నన్ను పెట్టుకొని నాకు అన్నం పెట్టి, నీకు ఏది నీ శక్తి నీ దగ్గర రాకుండా నన్ను ఒక బిడ్డలాగా, ఒక వలయంలాగా, ఒక కోడి గనక తన పిల్లల్ని కప్పేసేలా కాపాడుతుంది, అలా కాపాడింది. ఉమ్, నేను 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 ఈ రోజుకి, నేను ఎప్పటికీ నేను ఆమెకు రుణపడి ఉంటా. అంటే అంటారు కదా పెద్దలు కూడా, జీవితంలో ఒకటి తిండి పెట్టిన వాళ్ళని మరవద్దు, రెండు బాట చూపిన వాళ్ళని మరవద్దు. ఎందుకంటే ఆ రెండే మన 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 ఫ్యూచర్. రెండిట్లలో మీకు రోజా గారు ఉన్నారు. సెకండా? రెండిట్లోనూ ఉన్నా. నాకు అన్నం పెట్టారు. మనకు ఒక టైంలో సినిమా గురించి అంటే ఓపెన్ గా చెప్పి, కార్ అమ్మేస్తే అంటే బయట చెప్పుకుంటే మళ్ళీ ఇస్తాంది, తప్పుగా అనుకుంటారేమో, కారు కూడా అమ్మేసుకున్నాడు రాకేష్, అంత అయిపోయింది అంటారు. కాబట్టి రోజా గారు ఆమెకున్న కార్లలో కారు పంపించారు. ఆ కారే కొన్నాళ్ళు వాడేవు నువ్వు ఇక్కడ. ఏమంత తెలుసా చెప్పచ్చా, స్టిక్కర్ స్టిక్కర్ ఉన్న కారు. నీకు అంటే ప్రేమకు హద్దు ఉంటుంది బేసికల్లీ, అది ఏ ప్రేమకైనా. ఇప్పుడు నేను నిన్ను అడిగాను బాబు 1 lakh, ఆ టైంకి నువ్వు ఇవ్వచ్చు ఇవ్వలేకపోవచ్చు, ఆ పరిస్థితుల గురించి కాదు. నేను నిన్ను అడగగలిగాను ఆ ప్రేమ, నువ్వు ఇచ్చుంటే అది మనం అనుకుంటాం వేరే రకంగా. ఒక ఫిల్టర్ అనేది ఉంటుంది కదా, ఆ ఫిల్టర్ ఉండదు ఆ మనిషికి. నీ వెళ్ళినా కూడా మేమిద్దరమేని కాదు స్వామి, జబర్దస్త్లో ఎవరు వెళ్ళినా కూడా అలానే ఉంటుంది.
మేము ఈ మధ్య మా మీదే ప్రేమ ఉంటది మమ్మల్ని అంటే మమ్మల్ని లగ్గం దగ్గర నుంచి మా లగ్గం దగ్గర ఉండి అమ్మనే చేసింది కాబట్టి అప్పటి నుంచి మేము మాత్రమే వీళ్ళని మాత్రమే ఇట్లా చూస్తుంది అనేటట్టు అందరికి ప్రొజెక్ట్ అయింది కదా. అవును అయింది అంతే. అందరిని అలా నీకు తెలీదా స్వామి, నువ్వు మీరు ఎన్ని వచ్చిండ్రు కదా last year ఎన్ని birthday కి. బర్త్డేకి వచ్చి ఇప్పుడు బర్త్డే వస్తుంది, అవును. రోజమ్మ గారికి పుట్టినరోజు పోయిన శుభాకాంక్షలు. బర్త్డేకి వచ్చిండ్రు, లాస్ట్ బర్త్డే ఈయన అన్నిట్లో ఉంటాడు. అన్ని బర్త్డేలకు వచ్చిండ్రు కదా. ఆ, నాకు అంటే ఆమె మీకు నచ్చే తెలుసు కదా, క్వాలిటీ ఏంటంటే ఒక మనిషిని తగ్గించి మాట్లాడదు. మాట్లాడదు. ఆమె మైక్ ఉంటే ఒక మనిషి, మైక్ లేకపోతే వేరే మనిషి అసలు. Exactly. అది అంటే ప్రొఫెషన్ పాపం. మన మన ప్రొఫెషనల్ మాట. profession ఆ. మనకు అవసరం లేదు కదా. ఇప్పుడు మీ ప్రొఫెషన్ మనిషి అంటే ప్రాణం ఇచ్చేస్తుంది మనిషికి. ఆ ప్రాణం కోసమే ఈ ప్రాణం ఉన్నది. అంటే నేను రాజకీయాలకు అతీతంగా చెప్తున్నాను నేను ఆమె మేము గురించి కూడా ఆ స్టేట్మెంట్. రాజకీయాలకు అతీతంగా, ఎందుకంటే రాజకీయం అనేది నేను రాజకీయ కోణంలో ఆమెను ఎప్పుడు చూడలేదు. సో అందరికి పెట్టి బిడ్డలాగా ఆదరిస్తుంది కాబట్టి Hmm. మాకు ఆవిడ అంటే అంత ఇష్టం. ఓకే.